సమంత తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారే ఉండరు. ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా తరగని అందంతో దూసుకుపోతున్న హీరోయిన్ ఆమె. అయితే అలాంటి ఆమె కెరీర్ మంచి పొజిషన్లో ఉండగానే నాగచైతన్యతో ప్రేమలో పడి చివరికి ఆయన వివాహం చేసుకుంది. కానీ వీరి వివాహ బంధం 3 నెలల ముచ్చటగానే మారిపోయింది. సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత తన కెరీర్పై దృష్టి పెట్టింది. ఇదే తరుణంలో ఆమెకు అనేక అనారోగ్య సమస్యలు వచ్చాయి. వాటిని కూడా అధిగమించి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ పాత్రలు, విలన్ రోల్స్ చేస్తూ తనకు ఎదురులేదనిపించుకుంటోంది. అలాంటి సమంతకు ఓ నిర్మాత ఫామ్ హౌస్ ఇచ్చి ఆమెకు సహాయం చేశారనే వార్త వినిపిస్తోంది. అయితే అలాంటి సమంతకు నిర్మాత ఫామ్ హౌస్ ఇచ్చారనే వార్తలు ఇటీవల వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఆ విషయం ఏంటో చూద్దాం. సమంత ఇండస్ట్రీలో మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ వంటి పెద్ద స్టార్లతో హీరోయిన్గా చేసింది. అలాంటి ఆమె కొత్తగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో డెబ్యూ మూవీ అల్లుడు సీను సినిమాలో కూడా నటించింది. ఈ మూవీ సమయంలో సమంతతో తనకు ఎదురైన అనుభవాలను నిర్మాత బెల్లంకొండ సురేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సమంత ఇండస్ట్రీలో అప్పటికే పెద్ద స్టార్ హీరోయిన్. ఈ సమయంలో నా కొడుకు చేసే సినిమాలో ఆమె నటిస్తుందో లేదో అని అనుమానంతో వెళ్ళి అడిగాను. కానీ నా మాట మీద గౌరవంతో ఆమె సినిమా ఒప్పుకుంది. ఆ షూటింగ్ చేస్తున్న సందర్భంలోనే సమంతకు కాస్త అనారోగ్య పరిస్థితులు వచ్చాయి. వెంటనే 25 లక్షలు ఆమెకు అందించి వైద్యం చేయించుకోమని చెప్పాను. అయితే ఆ డబ్బులను ఆమె రెమ్యునరేషన్లో కట్ చేసుకుంది. అంతేకాకుండా సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. భారీగా లాభాలు వచ్చాయి. ఆ ఆనందంలో నేను సమంతకు ఒక పెద్ద ఫామ్ హౌస్ గిఫ్ట్గా అందించాలని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దాని విలువ 3 కోట్ల పైగానే ఉంటుందని అన్నారు. ఈ విధంగా సమంతకు అది గిఫ్ట్గా ఇచ్చి నా కోరిక తీర్చుకున్నానని చెప్పుకొచ్చారు ఆయన. సమంత తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారే ఉండరు. ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా తరగని అందంతో దూసుకుపోతున్న హీరోయిన్ ఆమె. అయితే అలాంటి ఆమె కెరీర్ మంచి పొజిషన్లో ఉండగానే నాగచైతన్యతో ప్రేమలో పడి చివరికి ఆయన వివాహం చేసుకుంది. కానీ వీరి వివాహ బంధం 3 నెలల ముచ్చటగానే మారిపోయింది. సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత తన కెరీర్పై దృష్టి పెట్టింది. ఇదే తరుణంలో ఆమెకు అనేక అనారోగ్య సమస్యలు వచ్చాయి. వాటిని కూడా అధిగమించి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ పాత్రలు, విలన్ రోల్స్ చేస్తూ తనకు ఎదురులేదనిపించుకుంటోంది. అలాంటి సమంతకు ఓ నిర్మాత ఫామ్ హౌస్ ఇచ్చి ఆమెకు సహాయం చేశారనే వార్త వినిపిస్తోంది. అయితే అలాంటి సమంతకు నిర్మాత ఫామ్ హౌస్ ఇచ్చారనే వార్తలు ఇటీవల వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఆ విషయం ఏంటో చూద్దాం. సమంత ఇండస్ట్రీలో మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ వంటి పెద్ద స్టార్లతో హీరోయిన్గా చేసింది. అలాంటి ఆమె కొత్తగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో డెబ్యూ మూవీ అల్లుడు సీను సినిమాలో కూడా నటించింది. ఈ మూవీ సమయంలో సమంతతో తనకు ఎదురైన అనుభవాలను నిర్మాత బెల్లంకొండ సురేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సమంత ఇండస్ట్రీలో అప్పటికే పెద్ద స్టార్ హీరోయిన్. ఈ సమయంలో నా కొడుకు చేసే సినిమాలో ఆమె నటిస్తుందో లేదో అని అనుమానంతో వెళ్ళి అడిగాను. కానీ నా మాట మీద గౌరవంతో ఆమె సినిమా ఒప్పుకుంది. ఆ షూటింగ్ చేస్తున్న సందర్భంలోనే సమంతకు కాస్త అనారోగ్య పరిస్థితులు వచ్చాయి. వెంటనే 25 లక్షలు ఆమెకు అందించి వైద్యం చేయించుకోమని చెప్పాను. అయితే ఆ డబ్బులను ఆమె రెమ్యునరేషన్లో కట్ చేసుకుంది. అంతేకాకుండా సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. భారీగా లాభాలు వచ్చాయి. ఆ ఆనందంలో నేను సమంతకు ఒక పెద్ద ఫామ్ హౌస్ గిఫ్ట్గా అందించాలని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దాని విలువ 3 కోట్ల పైగానే ఉంటుందని అన్నారు. ఈ విధంగా సమంతకు అది గిఫ్ట్గా ఇచ్చి నా కోరిక తీర్చుకున్నానని చెప్పుకొచ్చారు ఆయన.